బిడ్డలారా, దేవుని సంఘమైన మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ క్రియలన్నీ నేను చూశాను, నీ క్రియలను నేను ఎరిగాను. ప్రార్థనకు రెగ్యులర్గా వస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, చక్కగా ప్రార్థన చేస్తున్నావు. కానీ నీలో కొదవైంది ఏదో తెలుసా? మొదట నీకున్న ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. అదే ఆ క్రియ నాకు కనిపించట్లేదు. నిన్ను చూడగా ప్రేమించే క్రియ, దైవ ప్రేమను చూపించే క్రియ నీలో కనిపించట్లేదు. దేవుని బిడ్డలారా, మన ఇంట్లో ఉన్న వృద్ధులకు క్రీస్తు ప్రేమను చూపిస్తున్నామా? ప్రక్కనున్న అనాథ బిడ్డలకు క్రీస్తు ప్రేమను చూపిస్తున్నామా? ఆదరణ లేని స్థితిలో ఉన్న ఆ బిడ్డలకు క్రీస్తు ప్రేమను చూపించి ఆదరిస్తున్నామా? ఈ ప్రేమ మనలో కనిపించట్లేదు అని దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వ్యక్తికైనా మనం పంచవలసిన ప్రేమను పంచకుండా వెనకడుగేసామేమో చూద్దాం. మన భర్తకు పంచవలసిన ప్రేమను పంచలేదేమో. ప్రేమిస్తాం ఎప్పుడు? భర్త అన్నీ సమకూర్చినప్పుడు. నీ భర్త నీకు ఏమీ సమకూర్చకుండా, నీ అనారోగ్యంలో కూడా నిన్నొచ్చి పలకరించకుండా ఉన్నప్పుడు నీ భర్తను నీవు ప్రేమించగలుగుతున్నావా? పురుషులారా, మీ భార్యలు సరి అయిన భోజనం వండి పెట్టకుండా ఉన్న దినాల్లో మీ భార్యల్ని ప్రేమించగలుగుతున్నారా? దేవుని బిడ్డలారా, ఈ లోకంలో శాశ్వతమైంది ప్రేమే. ఈ లోకంలో ప్రేమ నిలిచి ఉంటుంది, పరలోకంలో కూడా ప్రేమ నిలిచి ఉంటుంది. ఈ ప్రేమ అనే క్రియను మన జీవితంలో మనం కలిగి ఉంటే ఈ లోకంలో దేవుని బిడ్డలుగా బ్రతకడం మాత్రమే కాదు, పరలోకంలో కూడా దేవుని ప్రజలుగా మనం బ్రతుకుతాం. దైవికమైన క్రియలు చేస్తే ప్రేమ కలిగి బ్రతుకుతాం. దైవికంగా కాకుండా మన సొంత క్రియల ప్రకారంగా మనము నడిస్తే ప్రేమ లేని వారంగా దేవునికి కనబడతాం. విశ్వాస వీరురాలివే, కానీ నీ భర్తను ప్రేమించలేకపోతున్నావు. నీ భర్తను ప్రేమించినందువల్లే కదా అక్రమ మార్గాల వైపు వెళ్ళిపోతున్నావు. నీ తల్లిదండ్రులను ప్రేమించినందువల్లే కదా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రులకు అవమానకరంగా బ్రతుకుతున్నావు. ఇంట్లో అవిధేయతలు, దేవునికి విరుద్ధమైన కార్యాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ప్రేమ మనలో లేనందువల్ల. ప్రేమ మనలో లేనందువల్ల. ఈరోజు మన ఇంట్లో ఉన్న అత్తమ్మ సంతోషంగా బ్రతుకుతుందా? మన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మనల్ని బట్టి సంతోషంగా ఉన్నారా? ఉండట్లేదు. ఎందుకో తెలుసా? ప్రేమ అనే క్రియ మనము చూపించట్లేదు గనుక. దేవుని బిడ్డలారా, ప్రేమిద్దాం, క్రీస్తు వలె ప్రేమిద్దాం.